Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బిజీగా గడిచిందని చెప్పాలి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లారు. మోదీ శస్త్రచికిత్సతో ఇంటికే పరిమితమైనటువంటి పవన్ను పరామర్శించారు. ఇక పవన్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. అనంతరం సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు నరేంద్ర మోదీ. మిత్రపక్షాలను కలుపుకొని పోవడంలో మోదీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హైదరాబాద్ పర్యటన బిజీగా గడిచింది. ప్రధానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా ఈ స్థాయిలో ప్రధాని గత కొంతకాలంగా ఏ రోజు కూడా ఒక పర్యటనలో ఇంత బిజీ షెడ్యూల్లో లేరు అనేటువంటి మాట చెప్తున్నారు. మిత్రపక్షాలని కలుపుకొని పోవడంలో కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ప్రధాని మోదీ అనేటువంటి మాట. ఏ విధంగా చూడాలంటారు ఈ పర్యటన మొత్తాన్ని? మురళి, అంటే రాజకీయాల్లో చాలా వరకు కూడా అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేసినా సరే అది రాజకీయంగానే ఉంటుంది. అంటే దేవుడు దండం పెట్టుకున్న రాజకీయమే, లేదంటే వాళ్ళు నడిచిన రాజకీయమే, కూర్చున్న రాజకీయమే, తిన్న రాజకీయమే అన్నట్టుంటుంది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా నాకు కొంత అలాగే కనిపించింది. ఎందుకనంటే సాధారణంగా నరేంద్ర మోడీ స్వభావానికి ఈ రోజు జరిగినటువంటి పర్యటనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఆయన 2014 నుంచి ఆయన గమనిస్తూ వస్తే చాలా వరకు కూడా కొంత కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు. అలాగే మిత్రపక్షాల విషయంలో ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉండేది కాదు అనేది. అంటే చాలా వరకు కూడా ఏదైనా ప్రమాణ స్వీకార కార్యక్రమాలకో లేదంటే ఢిల్లీ వెళ్ళినా కూడా కలవటానికి మోడీ అంతగా ఆసక్తి చూపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో అంటే చంద్రబాబుకు స్పష్టమైనటువంటి అనుభవం కూడా ఉంది గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా. అయితే ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ గా, అంటే 2024 తర్వాత కొంత స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడం, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాల్లో కొంత పట్టు కోసం ప్రయత్నాలు చేయటం, అలాగే అంటే కొంత మిత్రపక్షాల విషయంలో చాలా వరకు కూడా మోడీ సానుకూలమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే మళ్లీ ప్రధాని కావడానికే మోడీ కొంత సానుకూలంగా ఉన్నారు 2029 ఎన్నికల తర్వాత కూడా అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే మనం కొన్ని ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తాజాగా తమిళనాట జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మోడీని గాని బీజేపీ అధిష్టానాన్ని గాని కంగారు పెడుతున్నాయి. ఎందుకు అనంటే విజయ్ని వాళ్ళ వైపుకు తిప్పుకుందామని బీజేపీ చాలా వరకు ప్రయత్నాలు చేసింది, అది సఫలం కాలేదు. కాబట్టే ఇక్కడ బీజేపీ అంటే కాంగ్రెస్ ఇక్కడ చాలా తెలివిగా గేమ్ ఆడింది విజయ్ని వాళ్ళ వైపు ఉంచుకోవడానికి. కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ అనేటువంటి క్లారిటీ బీజేపీ పెద్దలకు ఉంది. అందుకనే ఇక్కడ చాలా తెలివిగా ఇవాళ రేవంత్ రెడ్డితో కూడా మోడీ అదే సానుకూలత ప్రదర్శించారు. అలాగే ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు, అలాగే సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. గతంలో మోడీ ఎప్పుడు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చినా ఇలా వెళ్లినటువంటి సందర్భాలు అనేవి లేవు. కాబట్టి ఇక్కడ మిత్రపక్షాలు చేజారితే అనవసరంగా భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంటే ఎంపీల విషయంలో కానీ, లేదంటే ఇటు రాష్ట్రాల్లో పట్టు విషయంలో కానీ, లేదంటే తాము చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇది పునర్వ్యవస్థీకరణ బిల్లు కానీ, లేదంటే మరికొన్ని మహిళా బిల్లు కానీ, ఇటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా మిత్రపక్షాల విషయంలో సానుకూలమైనటువంటి వైఖరి ఉంటే రేపొద్దున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, వీళ్ళు చేజారకుండా ఉంటారు అనేటువంటి అంశం మోడీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి లాంటి నాయకులను, అంటే తెలివైనటువంటి నాయకులను, వ్యూహం కలిగినటువంటి నాయకులను ఇటువైపుకు తిప్పుకునేందుకు కూడా, తన వైపుకు తిప్పుకునేందుకు కూడా మోడీ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు అనేది ఈ రోజు పర్యటనతో స్పష్టమైంది. ఇటు చంద్రబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడానికి సంబంధించి కూడా ఒకంత డిస్కషన్ అయితే నడుస్తుంది కదా. అంటే దేశవ్యాప్తంగా పొలిటికల్ ట్రెండ్ అనేది ఓ పక్క మారుతున్నటువంటి పరిస్థితిని మోదీ గ్రహించారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోతూ ప్రధాని మోదీ సక్సెస్ అవుతున్నారు అనేటువంటి ఒక వెర్షన్ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. జరిగినటువంటి ఈ పరిణామాన్ని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఉన్నటువంటి ఆ నేతల్ని పరామర్శించడం, మరొకరి ఇంటికి వెళ్ళడం, సో దీన్ని ఎలా చూడాలంటారు వెంకట ఓవరాల్ గా? ఇక్కడ వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడితే సరిపోయేటువంటి సమస్య అది, ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్య. అలాగే చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా మోడీకి లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీ పర్సన్ ఇన్ ఇండియా అని కూడా భారతీయ జనతా పార్టీ నేతలు నేషనల్ వైడ్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గురించి. సో అందుకోసమే అది చెప్పారు. అయితే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ కి ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కానీ ఎప్పుడు కూడా కనీసం మోడీ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఇబ్బంది పడితే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు కదా. కానీ ఇప్పుడు ఎందుకు తమిళనాడు పరిణామాల తర్వాత ఆయన వెళ్లారు. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏంటంటే తమ అవసరాలకి ప్రాధాన్యత ఇస్తాయి, తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తాయి.
ఎప్పుడు కూడా ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉండాలి, మిత్రపక్షంగా కొనసాగాలి అనడానికి అసలు స్పష్టమైన అంటే అది నిలబడేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం డిఎంకే కాంగ్రెస్ బంధం చూస్తే వాళ్ళకి అధికారంగా అంటే విజయ్ మద్దతు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళు ఇచ్చారు. అందుకే దశాబ్దాలుగా ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళు వదులుకున్నారు. కాబట్టి రేపొద్దునది టీడీపీ విషయంలో జరగవచ్చు, జనసేన విషయంలో జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మోడీ చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే తమ రాజకీయ భవిష్యత్తు, తమ పార్టీల మనుగడ అనేది ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ మోడీ గాని బీజేపీ అధిష్టానం గాని ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. బీజేపీ మరింత కాలం అధికారంలో ఉండాలని కలలు కంటోంది. పశ్చిమ బెంగాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చినా, లేదా అస్సాంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినా, పాండిచేరిలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా, ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా అధికారాలు అనేది శాశ్వతం కాదు. రేపొద్దున 5 ఏళ్ళు ఎన్నికలు అయిపోయింది, 2029 తర్వాత సినిమా ఏంటో తెలియదు కదా. కాబట్టే మోడీ ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. కాబట్టి మోడీ కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా అడుగులు వేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బిజీగా గడిచింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లారు మోదీ. శస్త్రచికిత్సతో ఇంటికే పరిమితమైనటువంటి పవన్ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య వివరాలను కూడా ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు నరేంద్ర మోదీ. మిత్రపక్షాలను కలుపుకొని పోవడంలో మోదీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పాలి.